రాష్ట్ర చరిత్రలో మరో మహోన్నత ఘట్టం ఆవిష్కృతమైంది. ఆంధ్రుల ఆశలకు ఆకాంక్షలకు కేంద్రమైన రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ పునఃప్రారంభ సభలో హైకోర్టు, అసెంబ్లీ భవనం, సచివాలయం, హెచ్ఓడి టవర్ల నిర్మాణానికి మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. 49,040 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేసి పైలాన్ ఆవిష్కరించారు. ఆంధ్రుల ఆశలకు ఆకాంక్షలకు కేంద్రమైన రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ పునఃప్రారంభోత్సవ సభలో హైకోర్టు, అసెంబ్లీ భవనం, సచివాలయం, హెచ్ఓడి టవర్ల నిర్మాణానికి మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. 49,040 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేసి పైలాన్ ఆవిష్కరించారు. మొత్తం 57,962 కోట్ల విలువగల 94 అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపనలు చేసి జాతికి అంకితమిచ్చారు. అమరావతిలో 49,040 కోట్లతో 74 ప్రాజెక్టు పనులకు అదనంగా 5,028 కోట్లతో చేపట్టే 9 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. 3,680 కోట్లతో నిర్మాణం పూర్తయిన 8 జాతీయ రహదారులు ప్రారంభించారు. మరో 254 కోట్లతో నిర్మించిన 3 రైల్వే ప్రాజెక్టులు జాతికి అంకితమిచ్చారు. రాజధానిలో కొత్తగా అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు భవనాలు, న్యాయమూర్తుల నివాస సముదాయ భవనాల నిర్మాణం చేపట్టనున్నారు. విశాఖలో పీఎం ఏక్తా మాల్ను ప్రధాని ప్రారంభోత్సవం చేశారు. అమరావతి ఒక నగరం కాదు, ఒక శక్తి అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆంధ్రప్రదేశ్ను అధునాతన ప్రదేశ్గా మార్చే శక్తి అమరావతికి ఉందన్నారు. ఇవి శంకుస్థాపనలు కాదు, ఏపీ ప్రగతికి, వికసిత్ భారత్కు నిదర్శనమన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణానికి ఇది శుభ సంకేతమని తెలిపారు. రికార్డు స్పీడ్లో అమరావతి నిర్మాణాలు కొనసాగేందుకు కేంద్రం సహకరిస్తుందని చెప్పారు. ఏపీలోకి ప్రతి ఒక్కరి కలలను అమరావతి సాకారం చేస్తుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునఃప్రారంభ పనులకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా అమరావతిలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రసంగించిన ప్రధాని మోదీ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అమరావతి స్వప్నం సాకారమవుతున్నట్లు కనిపిస్తోందని, చారిత్రక పరంపర, ప్రగతి రెండూ కలిపి పయనిస్తున్నట్లు గోచరిస్తోందన్నారు. ఒక కొత్త అమరావతి, కొత్త ఆంధ్రప్రదేశ్ అని చెప్పారు. దుర్గాభవాని కొలువైన ఈ భూమిలో మిమ్మల్ని కలవటం ఆనందంగా ఉందన్నారు. బౌద్ధ వారసత్వం, ప్రగతి కలగలిపిన ప్రాంతం ఇదని చెప్పారు. ఇప్పుడు నేను ఈ పుణ్యభూమిపై నిలబడి ఉన్నానని, అమరావతి ఒక నగరం కాదు, ఒక శక్తి. ఆంధ్రప్రదేశ్ను అధునాతన ప్రదేశ్గా మార్చే శక్తి అమరావతికి ఉందన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణానికి ఇది శుభ సంకేతమన్న ప్రధాని మోదీ రికార్డు స్పీడ్లో అమరావతి నిర్మాణాలు కొనసాగేందుకు కేంద్రం సహకరిస్తుందని తెలిపారు. ఏపీలోకి ప్రతి ఒక్కరి కలలను అమరావతి సాకారం చేస్తుందన్నారు. రాజధాని అమరావతి ఏపీ ఆశలు, వికసిత్ భారత్ ఆశలు, స్వర్ణాంధ్రకు బీజమని చెప్పారు. ఏపీని అధునాతన రాష్ట్రంగా మార్చబోతోంది అమరావతి. అమరావతి ఒక నగరం కాదు, ఒక శక్తి అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నా టెక్నాలజీ వాడకం గురించి చెప్పారని, తాను గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఏపీ సీఎంగా చంద్రబాబు టెక్నాలజీ వాడకాన్ని తాను గమనించానన్నారు. చంద్రబాబును చూసి నేర్చుకున్నానని ప్రధాని మోదీ అన్నారు. तल्ली दुर्गा भवानी कोल्लू विन्नाई पुण्य भूमि पे मी अंदरीनी कलवड़म नाको आनंद मुहा उन्नति। आज जब मैं इस अमरावती की पुण्य भूमि पर खड़ा हूं तो मुझे केवल एक शहर नहीं दिख रहा, मुझे एक सपना सच होते दिख रहा है। एक नया अमरावती, एक नया आंध्र। अमरावती वो धरती है जहां परंपरा और प्रगति दोनों साथ चलते हैं, जहां बौद्ध विरासत की शांति भी है और विकसित भारत के निर्माण की ऊर्जा भी है। आज यहां करीब 60,000 करोड़ रुपए के प्रोजेक्ट का शिलान्यास और लोकार्पण किया गया है। ये प्रोजेक्ट सिर्फ कंक्रीट का निर्माण नहीं है, ये आंध्र प्रदेश की आकांक्षाओं की, विकसित भारत की उम्मीदों की मजबूत नींव भी है। मैं भगवान वीरभद्र, भगवान अमरलिंगेश्वर और तिरुपति बालाजी के चरणों में प्रणाम करते हुए आंध्र प्रदेश की सम्मानित जनता को बहुत बहुत बधाई देता हूं। मुख्यमंत्री चंद्रबाबू नायडू गारू और पवन कल्याण जी को भी मैं बहुत बहुत शुभकामनाएं देता हूं। साथियों, हम सब जानते हैं इंद्रलोक की राजधानी का नाम अमरावती था और अब अमरावती आंध्र प्रदेश की राजधानी है। ये सिर्फ संयोग नहीं है,
ये स्वर्ण आंध्रा के निर्माण का भी शुभ संकेत है। स्वर्ण आंध्रा विकसित भारत की राह को मजबूत करेगा और अमरावती स्वर्ण आंध्रा के विजन को ऊर्जा देगी। अमरावती केवलम ओक नगरम कादु, अमरावती ओक शक्ति आंध्र प्रदेश नो आधुनिक प्रदेश का मार्चे शक्ति आंध्र प्रदेश नो अधुनातन प्रदेश गा मार्चे शक्ति। ఏపీ కలల రాజధాని అమరావతి కేవలం ఒక నగరం మాత్రమే కాదు, 5 కోట్ల మంది ప్రజల సెంటిమెంట్ అని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం, ఆశలు, ఆకాంక్షలకు ఈ నగరమే ప్రతిరూపమన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 29,000 మంది రైతులు ఏకంగా 34,000 ఎకరాల భూమిని రాజధానికి పూలింగ్ కింద ఇచ్చారంటే దేశానికే కాదు ప్రపంచానికే ఇదో చరిత్ర అన్నారు. ఇలాంటి అమరావతి నగర నిర్మాణం తలపెడితే గత 5 ఏళ్లలో ఎలాంటి విధ్వంసం జరిగిందో చూశామన్నారు. అమరావతి కోసం రైతులు విరోచితంగా పోరాడారని, మీ పోరాటం వల్లే అమరావతి పునః ప్రారంభమైందని, ఇది మీ అందరి విజయం అన్నారు. అమరావతి పునఃప్రారంభోత్సవ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. ఇవాళ ఏపీ చరిత్రలో శాశ్వతంగా లిఖించదగిన రోజని, గతంలో మోదీయే అమరావతి పనులకు శంకుస్థాపన చేశారన్నారు. గత 5 ఏళ్లు రాజధాని నిర్మాణ పనులు ఆగిపోయాయని, మళ్లీ మోదీ చేతుల మీదుగానే పునఃప్రారంభమవుతున్నాయని తెలిపారు. గతంలో మోదీని ఎప్పుడు కలిసినా చాలా ఆహ్లాదకరంగా ఉండేవారని, ఇటీవల కలిసినప్పుడు చాలా గంభీరంగా ఉన్నారని, పహల్గామ్లో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారన్న బాధలో ఆయన ఉన్నారన్నారు. ఉగ్రవాదంపై పోరులో కేంద్రం తీసుకునే ప్రతి చర్యకు అండగా ఉంటామన్నారు. మోదీకి అండగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నామని తెలిపారు. సరైన సమయంలో సరైన నేత దేశాన్ని పాలిస్తున్నారని, ప్రపంచవ్యాప్తంగా మోదీ నాయకత్వాన్ని ఆమోదిస్తున్నారని చెప్పారు. మోదీ అధికారంలోకి వచ్చినప్పుడు భారత ఆర్థిక వ్యవస్థ 10వ స్థానంలో ఉండేదని, ప్రస్తుతం 5వ స్థానానికి ఎదిగిందని, త్వరలోనే 3వ స్థానానికి చేరుతుందన్నారు. 2047 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతుందన్నారు. 2024 ఎన్నికల్లో ప్రజలంతా ఓట్లేసి గెలిపించారని, మోదీపై నమ్మకం, తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి పనిచేస్తే రాష్ట్రం మొత్తం తిరగబడిందని, 93% స్ట్రైక్ రేట్ ఇచ్చిందన్నారు. మేము అధికారంలోకి వచ్చేసరికి ఆర్థిక వ్యవస్థ అగమ్యగోచరమని, ఏం చేయాలో తెలియని పరిస్థితి అని చెప్పారు. తాను 4వసారి సీఎం, కానీ ఎటు చూసినా అగాధమేనని, అలాంటి సమయంలో వెంటిలేటర్పై ఉన్న ఆర్థిక వ్యవస్థకు కేంద్రం వ్యక్తిగతంగా ప్రధాని మోదీ ఆక్సిజన్ ఇచ్చారన్నారు. ఇప్పుడిప్పుడే రికవరీ అవుతున్నామని తెలిపారు. వెంటిలేటర్ నుంచి బయటకొచ్చాం, ఇంకా కొన్ని రోజుల పాటు సహకారం వస్తే ఒక బలమైన ఆర్థిక వ్యవస్థగా ఏపీని రూపకల్పన చేస్తామని హామీ ఇస్తున్నానన్నారు. భారతదేశం మొత్తం మోడీ గారి నాయకత్వంలో ఈరోజు సంపూర్ణంగా సమర్థించే పరిస్థితిలో ఉన్నారు. ఈ సందర్భంగా ఒక్క విషయం మీ అందరి దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైనా సరే ఒక ఫ్యామిలీ, ఒక ఇండస్ట్రీ, ఒక కాన్స్టిట్యుయెన్సీ, ఒక కంపెనీకి దేనికైనా ఎఫెక్టివ్ లీడర్ ఉంటే ఆ ఇండస్ట్రీ బాగుపడుతుంది. టుడే ఐఎమ్ ప్రౌడ్లీ సేయింగ్ రైట్ టైం, రైట్ లీడర్ ఫర్ ది నేషన్, దట్ ఈస్ నరేంద్ర మోడీ జీ. వెరీ స్ట్రాంగ్ లీడర్, బ్యాలెన్స్డ్ లీడర్. ప్రపంచం మొత్తం ఆల్ ఓవర్ ది వరల్డ్ పీపుల్ ఆర్ యాక్సెప్టింగ్ హిస్ లీడర్షిప్. That is the greatness of Narendra Modi ji. All these things, all of us have to understand. Modi ji became Prime Minister in 2014. India was ranked 10th in the world economy. Modi ji has brought the country from 10th place to 5th place in his 11 years rule. According to IMF, our country is expected to surpass Japan and reach 4th place this year. రైతులు ఉన్నారు, రైతు కూలీలు ఉన్నారు, రైతు మహిళలు ఉన్నారు, వీరోచితంగా పోరాడారు. మీ పోరాటం వల్లనే ఈ రోజు అమరావతికి మళ్ళీ పనుల పునఃప్రారంభం అయిందంటే అది మీ అందరి విజయం అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. బాధలు పడ్డారు, అవమానాలు పడ్డారు, లాఠీ దెబ్బలు తిన్నారు, జైళ్లకు పోయారు. అయినా కూడా ఎక్కడ కూడా మీరు వెనకాడలేదు. హ్యాండ్స్ ఆఫ్. ఇలాంటి ఉద్యమాన్ని నా చరిత్రలో ఎప్పుడూ చూడలేదు, మళ్ళీ చూస్తానని కూడా నమ్మకం లేదు. అలాంటి ఉద్యమం చేసిన ఉద్యమకారులందరికీ సెల్యూట్ చేస్తున్నా. 2024 ఎన్నికల్లో ఏకపక్షంగా ఇచ్చిన ప్రజా తీర్పుతో అమరావతికి మళ్ళీ ఊపిరి పోసుకుంది.
నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నాను. 5 కోట్ల ప్రజలు నా రాజధాని అమరావతి అని చెప్పుకునే విధంగా నిర్మాణం చేస్తాం. ఇక్కడ ఉండే వాళ్ళందరూ చెప్పండి, నా రాజధాని, నా రాజధాని, నా రాజధాని. ఇలాంటి కార్యక్రమానికి మనం ముందుకు పోతున్నాం. ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఈ రోజు రీస్టార్ట్ చేశాడు. మళ్ళీ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్, ఆఫ్టర్ 3 years he has to come for inauguration of new capital. We are confident of building within 3 years' time. అమరావతి రైతులు రాష్ట్ర ప్రజలు ధర్మయుద్ధంలో విజయం సాధించారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అమరావతి పనులు పునః ప్రారంభమవుతున్న శుభ సందర్భంలో రాష్ట్రానికి భూములు ఇచ్చిన రైతులకు పవన్ ధన్యవాదాలు తెలియజేశారు. గత 5 ఏళ్లలో పడిన గాయాలు మనందరికీ గుర్తున్నాయని, ఎన్నో అవమానాలు, గాయాలు అమరావతి రైతులు అనుభవించారని పవన్ అన్నారు. దేశంలో ఉగ్రదాడి అనంతరం క్లిష్ట పరిస్థితుల్లో కూడా ప్రధాని మోడీ మన కోసం అమరావతికి వచ్చారని పవన్ గుర్తు చేశారు. ఏపీపై మోదీ నిబద్ధతకు ఇది నిదర్శనమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అమరావతి పునర్నిర్మాణ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశమే తన కుటుంబంగా చేసుకుంటూ దేశాన్ని పాలిస్తున్న నరేంద్ర మోదీకి రాష్ట్ర ప్రజల తరపున నమస్కారాలు తెలియజేస్తున్నట్లు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రస్తుతం దేశంలో కీలక పరిస్థితులు నెలకొన్న తరుణంలో ఎంతో బిజీ షెడ్యూల్ మధ్య కూడా ప్రధాని అమరావతికి రావడం చాలా సంతోషకరమని పవన్ అన్నారు. ప్రధాని మోదీకి ఆ కనకదుర్గమ్మ మంచి ఆరోగ్యం, మరిన్ని విజయాలు ప్రసాదించాలని పవన్ దేవతామూర్తిని ప్రార్థించారు. గత 5 ఏళ్లు అమరావతి రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, లాఠీ దెబ్బలు కూడా తిన్నారన్నారు. అమరావతి రైతులు మర్చిపోలేని పోరాటం చేశారన్నారు. అమరావతి ఏపీ రాజధానిగా ఉంటుందని ఆనాడు మాటిచ్చామని, ఇచ్చిన మాటకు కట్టుబడి మళ్లీ ప్రధాని నరేంద్ర మోదీతో రాజధాని అమరావతి పనులు పునఃప్రారంభం చేసుకుంటున్నామని అన్నారు. గత ప్రభుత్వం అమరావతి భవిష్యత్తును తుడిచిపెట్టేసిందని, అయితే ధర్మయుద్ధంలో అమరావతి రైతులు విజయం సాధించారని పవన్ అన్నారు. అమరావతి రైతుల త్యాగాలు మర్చిపోలేనివని చెప్పిన పవన్, ఉద్యమంలో అమరావతి మహిళా రైతుల పాత్ర కీలకమన్నారు. అమరావతి రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉందని చెప్పిన పవన్, రాజధాని రైతుల త్యాగాన్ని గత ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. అమరావతి ప్రపంచ స్థాయి రాజధానిగా ఆవిర్భవిస్తుందని పవన్ ఆకాంక్షించారు. రాజధాని రైతులు భూములు మాత్రమే ఇవ్వలేదు, రాష్ట్రానికి ఒక భవిష్యత్ ఇచ్చారని పవన్ కళ్యాణ్ కొనియాడారు. 5 కోట్ల మంది ప్రజలకి సంబంధించి ఇది ఒక హబ్, ఇది సెంటర్, నవ్ సెంటర్. ఇది అంటే మనందరికి సంబంధించిన ఇల్లు. ఇది మనందరం ఎవరిని అడుగుతున్నామంటే, ఒక ప్రధానమంత్రి గారు పూర్వం సన్యాసాశ్రమంలో ఉన్నప్పుడు ఆయనకి అనికేత్ అనే పేరు పెట్టారు. అనికేత్ అంటే అర్థం పరమశివుడు, ఇల్లు లేనివాడని. అలాంటి ఇల్లు లేనివాడు, కుటుంబం లేనివాడు 5 కోట్ల మంది కుటుంబాలకు, 5 కోట్ల మంది ప్రజల కోసం, ఎన్ని కోట్ల కుటుంబాల కోసం మనందరికీ రాజధానిలో ఒక నగరం నిర్మించడానికి, ఇల్లు నిర్మించుకోవడానికి ఇల్లు లేకుండా 140 కోట్ల మంది ప్రజల బాధ్యత తీసుకొని కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అక్కడ కామాఖ్య నుంచి ద్వారకా వరకు ప్రపంచమే, మన దేశమే తన కుటుంబంగా చేసుకుంటూ, ఈ భారతదేశమే తన ఇల్లుగా చేసుకొని తిరిగి పునఃప్రారంభానికి విచ్చేసిన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి మనస్ఫూర్తిగా మన అందరి తరపున, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరపున, అమరావతి రైతాంగం తరపున, ఆడపడుచుల తరపున వారికి చేతులెత్తి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఒక్క పాకిస్తాన్ కాదు, 100 పాకిస్తాన్లు వచ్చిన భారత్ను ఏమీ చేయలేరని మంత్రి నారా లోకేష్ అన్నారు. భారత్ వద్ద మోదీ అనే మిసైల్ ఉందన్నారు. నమో కొట్టే దెబ్బకు పాకిస్తాన్ దిమ్మ తిరగడం ఖాయమని, భారత గడ్డపై గడ్డి మొక్క కూడా పీకలేరన్నారు. మోదీకి ఏపీ అంటే ప్రత్యేక అభిమానమని, ఏపీ ప్రాజెక్టులకు ఆమోదం చెబుతూ మద్దతు ఇస్తున్నారన్నారు. ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన అమరావతిని ఎవరూ ఆపలేరని తెలిపారు. రైతులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని, అమరావతి అన్స్టాపబుల్ అని పేర్కొన్నారు. అమరావతి పునర్నిర్మాణ సభలో మంత్రి నారా లోకేష్ ప్రసంగించారు. అమరావతి నమో నమః అని 2 సార్లు అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. నమో కొట్టే దెబ్బకు పాకిస్తాన్ దిమ్మ తిరగటం ఖాయమన్నారు. భారత గడ్డపై గడ్డి మొక్క కూడా పీకలేరన్నారు. మోదీకి ఏపీ అంటే ప్రత్యేక అభిమానమని, ఏపీ ప్రాజెక్టులకు ఆమోదం చెబుతూ మద్దతిస్తున్నారన్నారు. 2014లో రాజధాని కూడా లేకుండానే విడిపోయామని, చంద్రబాబు ఆత్మస్థైర్యం కోల్పోకుండా
రాష్ట్రాన్ని నిలబెట్టారన్నారు. చంద్రబాబుపై కోపంతో కొందరు రాజధానిని పక్కన పెట్టారని, అమరావతికి అండగా ఆంధ్ర ప్రజలంతా నిలబడ్డారన్నారు. ఎన్ని నిర్బంధాలు ప్రయోగించినా అమరావతి రైతులు తగ్గేదే లేదన్నారని చెప్పారు. గత ప్రభుత్వం దొంగ కేసులు పెట్టి ఎన్ని కుట్రలు చేసినా జై అమరావతి నినాదాలను మాత్రం ఆపలేకపోయిందన్నారు. ఆపేదానికి పీకేదానికి అమరావతి ఎవరింట్లోనో పెంచుకున్న మొక్క కాదు, జనం గుండెల్లో దాచుకున్న ప్రజా రాజధాని అన్నారు. రైతులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని, అమరావతి అన్స్టాపబుల్ అని పేర్కొన్నారు. కేంద్రం కులగణన చేయాలని నిర్ణయం తీసుకుందని, ఇది నిర్ణయం కాదని, ఇది ఒక సంచలనమని మంత్రి నారా లోకేష్ అన్నారు. అమరావతి నమో నమః. నమో గారికి ఆంధ్రప్రదేశ్ అన్న, అమరావతి అన్న ఎంతో ప్రేమ. ఇప్పుడు ఆయన ఢిల్లీలో ఎంత బిజీగా ఉన్నారో మనందరు తెలుసు. ఆయన ఈ కార్యక్రమానికి వచ్చారు. 2024 ఎన్నికల్లో ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వానికి 94 సీట్లు గెలిపించారు. అందుకే మన ప్రధాని నమో గారు ఆంధ్రప్రదేశ్ కోరిన అన్ని కోరికలు తీరుస్తున్నారు. మొన్నే విశాఖపట్నానికి వచ్చి రైల్వే జోన్, ఎన్టీపీసీ గ్రీన్ ప్రాజెక్ట్, నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్ కి నిధులు కేటాయించారు. ఏకంగా విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని కాపాడారు. ఇప్పుడు అమరావతికి వచ్చి నిధులే కాదు పనులు కూడా ప్రారంభించబోతున్నారు. మనం ఒకసారి గతం కూడా గుర్తు చేసుకోవాలి. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. కట్టుబట్టలతో మెడబట్టి మన బయటికి గెంటేశారు. ఎక్కడి నుంచి పరిపాలించాలో తెలియని పరిస్థితి. కానీ మన సిబిఎన్ గారికి సంక్షోభాలు కొత్త కాదు. ఒక పక్కన సంక్షేమం, మరో పక్కన అభివృద్ధి చేసి చూపించారు. అందరి ఆమోదం తెలిపిన తర్వాతనే అమరావతి రాజధానిగా ప్రకటించారు. రైతులు చేసిన త్యాగం వల్ల ఈరోజు అమరావతి ఏర్పడింది. ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ అనే ఎజెండాతో మన ప్రభుత్వం ముందరికెళ్ళింది. రాయలసీమను ఎలక్ట్రానిక్స్, ఆటోమోటివ్, రెన్యూవబుల్ ఎనర్జీ హబ్గా తయారు చేశాం. గోదావరి జిల్లాలో ఆక్వాని పెద్ద ఎత్తున ప్రోత్సహించాం. ఏపీ కళల రాజధాని అమరావతిని తరతరాలు గర్వపడేలా నిర్మిస్తామని మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. 10 ఏళ్ల క్రితం ప్రధాని మోదీ చేతుల మీదుగా రాజధాని పురుడు పోసుకుందని, పునః ప్రారంభం కూడా ఆయన చేతుల మీదుగా జరగటం మన అదృష్టమన్నారు. ప్రధాని ఆశీస్సులతో సీఎం చంద్రబాబు సారథ్యంలో 3 ఏళ్లలో అమరావతి నిర్మాణ పనులు పూర్తి చేసేలా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని, ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటామని మంత్రి నారాయణ అన్నారు. రాజధాని అమరావతి పునర్నిర్మాణ సభలో మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడారు. గతంలో సీఎం చంద్రబాబు ఇచ్చిన ఒకే ఒక్క పిలుపుతో 29 గ్రామాల్లో 29,373 మంది రైతులు కేవలం 58 రోజుల్లోనే ఒక్క సమస్య కూడా లేకుండా 34,000 ఎకరాల భూమిని అమరావతి కోసం త్యాగం చేయటం దేశ చరిత్రలోనే ప్రథమమన్నారు. అమరావతి రైతుల త్యాగం వెలకట్టలేనిదని, అమరావతి కోసం ఎన్నో త్యాగాలు చేసిన రైతులకు నా పాదాభివందనం అన్నారు. ప్రపంచంలోనే టాప్ 5 రాజధానులలో ఒకటిగా అమరావతిని నిర్మించాలనే లక్ష్యంతో 2014-19లోనే 40,000 కోట్ల విలువైన పనులు ప్రారంభించామని, దాదాపు 9,000 కోట్ల పనులు పూర్తి చేశామన్నారు. గత ప్రభుత్వం నిర్వాహకంతో గత 5 ఏళ్లలో రాజధాని పనులు నిలిచిపోయాయని, అధికారంలోకి వస్తే అమరావతిని పూర్తి చేస్తామని కూటమి తరపున ఎన్నికల ముందు చెప్పామన్నారు. ప్రధాని ఆశీస్సులతో సీఎం చంద్రబాబు సారథ్యంలో 3 ఏళ్లలో అమరావతి నిర్మాణ పనులు పూర్తి చేసేలా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని, ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటామని మంత్రి నారాయణ అన్నారు. 34,000 ఎకరాల భూమిని అమరావతి కోసం త్యాగం చేయడం దేశ చరిత్రలోనే ప్రథమం. రైతులు చేసిన త్యాగం వెలగట్టలేనిది. అమరావతి కోసం ఎన్నో త్యాగాలు చేసిన రైతులందరికీ మరొకసారి నా పాదాభినందనాలు. ప్రపంచంలోనే టాప్ 5 రాజధానిలో అమరావతిని ఒక రాజధానిగా నిర్మించాలనే లక్ష్యంతో 2014-19లోనే 41,000 కోట్ల విలువైన పనులు ప్రారంభించాం. దాదాపు 9,000 కోట్ల విలువైన పనులు పూర్తి చేశాం. గత ప్రభుత్వం నిర్వాహకంతో గడిచిన 5 ఏళ్లలో రాజధాని నిర్మాణ పనులు పూర్తిగా నిలిచిపోయినాయి. అధికారంలోకి వస్తే అమరావతిని పూర్తి చేస్తామని కూటమి పార్టీల తరఫున ఎన్నికల ముందు చెప్పాం. ప్రధానమంత్రి గారి ఆశీస్సులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో 3 ఏళ్లలో అమరావతి నిర్మాణ పనులు పూర్తి చేసేలా పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటాం. తరతరాలు గర్వపడేలా ప్రజా రాజధాని నిర్మిస్తాం. ధన్యవాదాలు. జై హింద్, జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్.
రైతులకు తెలుగుదేశం పార్టీకి నిదర్శనగా విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సైకిల్ యాత్ర చేసుకుంటూ అమరావతి సభ ప్రాంగణానికి వెళ్లారు. ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఘాట్ రోడ్లో కామాక్షి అమ్మవారి ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి పసుపు రంగు సైకిల్ మీద సైకిల్ యాత్రగా సభ ప్రాంగణానికి చేరుకున్నారు. అభివృద్ధి పనుల శంకుస్థాపనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రావటం శుభపరిణామమని అన్నారు. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఘాట్ రోడ్లోని కామాక్షి అమ్మవారి ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి పసుపు రంగు సైకిల్ మీద సైకిల్ యాత్రగా సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం రాజధాని పేరిట మూడు ముక్కలాట ఆడిందని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు విమర్శించారు. మన రాజధాని ఏదో చెప్పుకోలేని పరిస్థితికి జగన్ తీసుకొచ్చారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో మళ్లీ అమరావతికి పునర్వైభవం వచ్చిందని ఉద్ఘాటించారు. రాజధానిలో అభివృద్ధి పనులు శరవేగంగా రూపొందుతున్నాయని తెలిపారు. అభివృద్ధి పనుల శంకుస్థాపనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రావడం శుభపరిణామమని అన్నారు. విజయనగరంలో ఇప్పటికే ఎయిర్పోర్టు నిర్మాణం, పలు నిర్మాణ పనులు శరవేగంగా ప్రారంభమయ్యాయని తెలిపారు. ఒక ఎంపీగా, నగర పౌరుడిగా, రైతు బిడ్డగా తెలుగుదేశం పార్టీలో ఎంపీగా ఉన్నందుకు గర్విస్తున్నానని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు చెప్పారు. వారు పోరాటం ఫలితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారిచ్చిన స్ఫూర్తితో ఈరోజు రైతులందరూ ఉద్యమం చేసి ఈరోజు అమరావతి నిర్మాణం జరగాలి, మన తెలుగువాడు ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని మనం దేశ విదేశాల్లో పెంపొందించాలనే ఒక ఆలోచనతో వారు చేస్తున్న పోరాటానికి ఈరోజు గౌరవ ప్రధానమంత్రి గారు వారి సహాయ సహకారాలతో అమరావతి బ్రహ్మాండం అమరావతి తయారవుతుంది. ప్రపంచంలోనే నెంబర్ 1 అమరావతిగా, రాజధానిగా తయారు చేయడానికి ముఖ్యమంత్రి గారు సంకల్పించుకున్నారు. దానికి మద్దతుగా, దానికి గౌరవంగా ఈరోజు ఉత్తరాంధ్ర బిడ్డగా నేను ఈరోజు సంఘీభాగంగా వస్తున్నాను. అదే సమయంలో గతంలో ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం పార్టీ కానీ ఎన్డీఏ కూటమి అందరూ కూడా అమరావతి ఇక్కడే మేము రాజధాని నిర్మిస్తామని చెప్పేసి మాట ఇవ్వడం, అదే మాటతో 5 కోట్ల ఆంధ్రులు సంఘీభావం చెప్పి మద్దతు తెలిపి ప్రజామోదం తెలిపి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అందుకే అన్ని ప్రాంతాలు కూడా ఇటు ఉత్తరాంధ్ర కానీ ఇటు రాయలసీమ ప్రధానికం కూడా ఎన్డీఏ కూటమికి బ్రహ్మాండ మెజార్టీ ఇచ్చి అమరావతి నిర్మాణం చేయండి, మేము వెనక ఉంటామని ప్రతి ఒక్కరు కూడా మద్దతు తెలిపారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించే ప్రశ్నే లేదని పలువురు ముస్లిం నేతలు స్పష్టం చేశారు. ఈ బిల్లు ప్రాథమిక హక్కులకు భంగకరమని, మానవ హక్కులపై దాడి అని వారు అభివర్ణించారు. లౌకికవాద దేశంలో ముస్లింలను అణగదొక్కేందుకు బీజేపీ ప్రభుత్వం ఈ బిల్లును తెచ్చిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ సనత్ నగర్లోని మసీద్ ఏ ముబారక్ అహ్లే హదీస్ వద్ద ముస్లింలు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముస్లిం మహిళలు పెద్ద సంఖ్యలో పిల్లలతో సహా హాజరై ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొని వక్ఫ్ బిల్లు పట్ల తమ వ్యతిరేకతను తెలియజేశారు. ఈ ఆందోళన కార్యక్రమానికి మసీద్ ఇమాం సిద్దిక్ హుస్సేన్, మసీద్ ప్రెసిడెంట్ అబ్దుల్ సర్దార్, మసీద్ సెక్రటరీ అబ్దుల్ ఖాలిక్ బాజానీ, మైనార్టీ ప్రెసిడెంట్ ఆసిఫ్ పాషా, రజియా బేగం, హసీనా బేగం నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు తమ ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనని స్పష్టం చేశారు. ముస్లిం సమాజంపై ఈ బిల్లు తీవ్ర ప్రభావం చూపిస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. నిరుపేద ముస్లింల సంక్షేమం కోసం తమ పూర్వీకులు అల్లాహ్ పేరిట దానం చేసిన భూములను బీజేపీ ప్రభుత్వం ఇలాంటి సవరణలు చేస్తూ ముస్లింలపై దాడులకు పాల్పడుతోందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లింలను అణగదొక్కేందుకు కుట్రపూరిత రాజకీయాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులను నియమించాలన్న నిర్ణయాన్ని వారు తప్పుపట్టారు. హిందువులకు సంబంధించిన ఆలయ ఆదాయంలో ముస్లింలకు భాగస్వామ్యం కల్పించిన పక్షంలో తమకు ఈ బిల్లు పట్ల ఎలాంటి అభ్యంతరాలు ఉండబోవని వారు తేల్చి చెప్పారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇలాంటి ముస్లిం వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందన్నారు. ఇప్పటికైనా వక్ఫ్ సవరణ బిల్లును వెనక్కు తీసుకుని పక్షంలో తామంతా సమైక్య ఆందోళనకు సన్నద్ధమవుతామని వారు స్పష్టం చేశారు. मुसलमान इस मुल्क के गद्दार हैं? हरगिज़ नहीं। हम इस मुल्क में बराबर के हिस्सेदार हैं और इस मुल्क की अमन व सलामती के ख्वाहिशमंद हैं। हमने हमेशा से इस मुल्क की भलाई चाहिए है, इस मुल्क की तरक्की चाहिए है और इस मुल्क में आज़ादी के लिए हमने अपना खून बहाया है। सभी का खून है शामिल यहाँ की मिट्टी में, तो ये किसी के बाप का नहीं है ना। इसलिए मैं हुकूमत हिंद से गुजारिश करूँगा, मुतालबा हमारा है, हम तमाम का मुतालबा है, ऐसे काले कानून को रिजेक्ट किया जाए
वापस किया जाए और इस तरीके का कानून पास करके आप खुद कानून की खिलाफ वर्जी कर रहे हैं। మాట్లాడకుండా ప్రధానమంత్రి గారు హుందాగా మాట్లాడాలి. మీరు ప్రధానమంత్రి, మన దేశానికి గొప్పగా ఉండాలి, మీరు మాట్లాడాలి. మేము మిమ్మల్ని గౌరవిస్తాం, అదేవిధంగా మీరు మాకు గౌరవం ఇవ్వాలి. కాబట్టి సోదరులారా, ముఖ్యంగా ప్రింట్ మీడియా సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నేను కోరుకునేదంటే, ఈ బిల్ అమెండ్మెంట్ బిల్లో ఇందులో ఏం లేదు. ఇంతకుముందు ఏముండేది, ఎవరైనా దావా చేస్తే ప్రభుత్వము ఒక సర్వేయర్ను అపాయింట్ చేసేది. ఆయన వచ్చి మొత్తం భూమిని సర్వే చేసి ఒక రిపోర్ట్ ప్రభుత్వానికి ఇచ్చేవారు. ఆ రిపోర్ట్ని ప్రభుత్వము వక్బోర్డుకి ఇచ్చేవారు. వక్బోర్డు దానికి జవాబు ఇచ్చి ఇది మా ఆస్తి అని నిరూపిస్తే అప్పుడు గెజిట్లో రాసేవారు. ఇప్పుడు అలా కాదంట, ముస్లిమేతరుణ్ణి కమిషనర్గా అపాయింట్మెంట్ చేస్తారంట అమిత్ షా గారు. ఆయన ఈ భూమి గవర్నమెంట్ది, ముస్లింలు కబ్జా చేశారంటే ఆ భూమి వాళ్ళు అధీనంలోకి తీసుకుంటారంట. ఇది ఎక్కడ న్యాయం అండి? ఇది The injustice, a tyranny towards the Muslim people creating by the government of India. We Muslim people always respects our government, but we are not here to accept the Waqf bill here. The injustice they are creating between us is going to be heard by our Lord, the Lord of University, Allah Subhanahu wa Taala. I state that the government of India, the tyranny you are creating is unheard. The Allah Subhanahu wa Taala is going to answer all the injustice you are creating between us. I finally state that we people and with the whole Muslim community rejects the Waqf bill. మోదీ జీకు కుచ్ కామ్, మోదీ జీకి అసలు పనే లేదండి. ఎప్పుడు చూసినా మా మీదే ఉంటున్నారు. ముందు ఎన్ఆర్సీ, సిఏఏఎన్ఆర్ అన్నారు, ఎన్పిఆర్ అన్నారు, అది అయిపోయింది. హిజాబ్ అయిపోయింది, తలాక్, త్రిబుల్ తలాక్ అయిపోయింది. ఇంకా మాకు వదలట్లేదు. ఇప్పుడు మా వక్ఫ్ బిల్లులు అంట. ఒక నిమిషం అండి, మోదీ గారు మీ ఆస్తి మాకు ఇస్తారా? పోనీ మీది కూడా ఉంది కదా క్యాస్ట్, మీ క్యాస్ట్ కూడా ఉన్నాయి కదా, మీ టెంపుల్స్ కూడా ఉన్నాయి కదా, మాకు ఇస్తారా దాంట్లో వాటా? మేము కూడా ఇస్తామండి. మీరు ఇస్తే మేము ఓకే. ఇది డెమోక్రసీ కాదండి, అందరు ఉంటున్నాం కదా. మేము కూడా మీరు ఇస్తే మేము కూడా ఇస్తామండి. మేము కూడా ముస్లిమ్స్ వేయండి, ప్రతి అందరు మేము వస్తామండి. మీరు ఇస్తే మాకు మేము కూడా మీకు ఇస్తాం. ఏదైనా తీసుకుంటాం, తిరిగిస్తాం. దేశంలో గొప్ప మానవతావాది ఎవరైనా ఉన్నారంటే అది శ్రీ రామానుజాచార్యులు అని, ఆయన మానవత్వం గురించి చాటి చెప్పారని జనసేన పార్టీ నాయకులు బాడిత శంకర్ తెలిపారు. ఎన్నో అద్భుతమైన విషయాలను ప్రపంచానికి చాటి చెప్పారన్నారు. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారని అన్నారు. నగరంలోని దుర్గాఘాటు వద్ద చాతాద శ్రీ వైష్ణవ కృష్ణానది తీర్థ పురోహిత సంఘం ఆధ్వర్యంలో శ్రీ రామానుజ స్వామి 1008వ జయంతిని పురస్కరించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జనసేన పార్టీ సీనియర్ నాయకులు బాడిత శంకర్, గోళ్ల నారాయణరావు, పురోహితుల సంఘం అధ్యక్షులు నాగేంద్ర ప్రసాద్ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బాడిత శంకర్ మాట్లాడుతూ శ్రీ రామానుజాచార్యులు మానవత్వం గురించి చాటి చెప్పారని అన్నారు. ఎన్నో అద్భుతమైన విషయాలను ప్రపంచానికి చాటి చెప్పారన్నారు. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారన్నారు. ఇట్లాంటివన్నీ కూడా ఆయుధాలు వేసి తలుపు వేస్తే పొద్దున్న కల్లా శంకు చక్రం ఆయన స్వయంభూంగా ఆయన చేతుల మీద ఉన్నాయి. అప్పుడు ఈ దేశంలో నారాయణుడే అని చాటి చెప్పి ఇప్పటికీ వారు చెప్పిన పూజలే, వారు చెప్పిన ప్రకారమే అన్ని పూజా కార్యక్రమాలు అన్నీ సాగుతున్నాయి. మరి వారిని స్మరించుకోవడం ఈ నగరంలో పుణ్యంగా భావిస్తూ మనం అందరం కూడా ఆయన్ని ప్రతి సంవత్సరం కూడా శ్రీరంగంలో అయితే ఎలాగ ఆయన్ని 2 సార్లు ఉత్సవాలకి చేస్తారో ఆయన పాతృదేహానికి ఇక్కడ కూడా మీరు కూడా ఈ నగరంలో వారి పేరు మీద సేవలు చేసి వీరు చెప్పింది సనాతన ధర్మం కోసం మనమందరం పాటుపడాలని కూడా వారు చెప్పారు. పెద్ద మానవతావాది శ్రీ రామానుజ గారు వారి సేవలో మమ్మల్ని పిలిచి మా చేతుల మీద చేయించినందుకు ధన్యవాదాలు. అనంతరం గోళ్ల నారాయణరావు మాట్లాడుతూ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పర్యటన చేసి సనాతన ధర్మాన్ని సమానత ధర్మంగా మార్చిన ఏకైక మతాచార్యులు శ్రీ రామానుజాచార్యులని అన్నారు. గురువు పెట్టిన షరతును ధిక్కరించి తనకేమైనా పర్వాలేదు, ప్రజలందరూ ఐకమత్యాన్ని పెంపొందించుకొని ఒకటిగా ఉండాలనే మహోన్నత ఆశయంతో అష్టాక్షరి మంత్రాన్ని ప్రతి సామాన్యుడికి అందించిన గొప్ప వ్యక్తి అని చెప్పారు. శ్రీ చాతాద శ్రీ వైష్ణవ కృష్ణ తీర ప్రాంత పురోహితుల సంఘం వారు భుజస్కంధాలపై వేసుకొని చేయడం అభినందనీయమన్నారు. చాలా సంతోషించగలిగిన విషయం. అలాగే ఈ కార్యక్రమాన్ని శ్రీ చాతాద శ్రీ వైష్ణవ కృష్ణా తీర ప్రాంత పురోహితుల సంఘం వారి భుజస్కంధాల మీద వేసుకుని ఈ అన్నదానాన్ని జరిపించడం అనేది కూడా చాలా మంచి విషయం. ఈ సందర్భంగా మరొకసారి
మన మిత్రుడు బాడిత శంకర్ గారు. ఆయన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా ఆయన వంతు కృషిని ఎంత అద్భుతంగా చేస్తున్నారంటే, ఆయన సాహిత్య కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు కాకుండా దీంట్లో కూడా ఆయన చాలా ముందుకు వెళ్ళి 10 మందికి మరింత సహాయపడాలని చెప్పి ఆయన మిత్రులందరూ కూడా వారికి మరింత అండగా ఉండాలని కోరుతూ ధన్యవాదాలు తెలియజేస్తాను. కూటమి ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ తెలిపారు. క్రీడల అభివృద్ధికి ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే సుజనా చౌదరి నుండి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయన్నారు. రెల్లికుల యువత కోసం క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేసిన నిర్వాహకులు సందీప్ను అభినందించారు. కూటమి ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ స్పష్టం చేశారు. విజయవాడ సహారా క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో ఏపీ తెలంగాణ రెల్లీ క్రికెట్ టోర్నమెంట్లో విజేతలకు బహుమతి ప్రదానోత్సవం పంజా సెంటర్లోని గాంధీబొమ్మ సెంటర్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ యువత క్రీడలపై ఆసక్తి చూపాలన్నారు. రెల్లికుల యువత కోసం క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేసిన నిర్వాహకులు సందీప్ను అభినందించారు. క్రీడల అభివృద్ధికి ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే సుజనా చౌదరి నుండి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయన్నారు. భవిష్యత్తులో మరిన్ని టోర్నమెంట్లు నిర్వహించాలన్నారు. ఈ సందర్భంగా కొత్తగూడెం విన్నర్ టీం, గుడివాడ రన్నర్ టీంలకు బహుమతులు అందజేశారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి టీం ఏర్పాటు చేసి ఒక గొప్ప విజయాన్ని సాధించినట్టుగా నేను భావిస్తూ ఉన్నాను. రానున్న రోజుల్లోనూ కూడా స్ఫూర్తిగా తీసుకొని మరింత మంది ఇలాంటి టీంలు, ఇలాంటి క్రికెట్ టోర్నమెంట్లు విజయవాడ మహానగరంలోని పెట్టి 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా సౌత్ రాష్ట్రాల నుంచి కూడా ఆడించే విధంగా, ఇండియా మొత్తం కూడా ఆడించే విధంగా ఇలాంటి సంఘాలు ముందుకు రావాలి. ఇలాంటి స్నేహితుల సంఘాలు ముందుకు వచ్చి యువతలో స్ఫూర్తిని నింపే విధంగా ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా చిన్న వయసు అయినప్పటికీ అమౌంట్ ఇవ్వడం కూడా చాలా అభినందనీయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, వారికి ముందల ఎవరైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెల్లీ సంఘం గత 10 సంవత్సరాల కిందట ప్రతి ఏటా కూడా జరిగేది. 10 సంవత్సరాల కింద నుంచి ఆగిపోయిన నేపథ్యంలో మొట్టమొదటి సంవత్సరం ఇంత గొప్పగా అద్భుతంగా ఈ యొక్క క్రికెట్ టీంని ఎటువంటి గొడవలు లేకుండా ఎవరైతే ఎంపైర్లు ఉన్నారో వాళ్ళు కూడా కరెక్ట్గా ఎంపైరింగ్ చేసి ఒక గొప్పగా నిర్వహించినటువంటి సందీప్ అండ్ ఫ్రెండ్ సర్కిల్ అందరినీ కూడా అభినందిస్తూ ఇలాంటి టోర్నమెంట్లు మరిన్ని జరపాలని చెప్పి కూడా ఈ సందర్భంగా సహారా సీసీ కోరుకుంటా ఉన్నాను. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ హర్షద్, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.